ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఫిజికల్ టాస్క్ ఏదో పెట్టావు. ఈ టాస్క్ పుణ్యమా అంట బంగారం లాంటి మైకులు పోయినాయి. భరణి గారిని హాస్పిటల్ పాలు చేసావు. అయినా భరణి గారు నీకు నాకెందుకయ్యా ఈ వయసులో, ఇప్పుడు చూడు హాస్పిటల్ పాలవ్వాల్సి వచ్చింది. మొత్తం నువ్వు కూడా రిలీజ్ ఈ గేమ్ వద్దులేని పక్కన పెట్టావు. అసలు ఈ రోజు ఎపిసోడ్ ఉంది, ఇక మనం ఏం చేయలేములే కానీ అంతే. ఇది మన కర్మ, మన దరిద్రం. ఇగట్టాగా చూడాలి. దివ్య అక్క గురించి మాట్లాడుకోవాలి. అసలు అక్క చేస్తున్న ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. మీ అన్నయ్యమో కానీ నువ్వు తీసుకుంటున్న స్టాండ్ ఉందో చూడు, మొత్తానికి ఎంకిపెళ్లి సుబ్బి సాగుకు వచ్చినట్టు లేనిపోయిన నెగిటివ్ ఆయనకు వస్తుంది. ఆ గౌరవ్ మీద నువ్వు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావో నీకన్నా తెలుస్తుందప్ప అని. నేను గౌరికి ఓట్లు పడతాయో పడవో అనుకున్నా కానీ నీ దెబ్బకు మాత్రం గౌరవ్ ఎటు పొడని మాత్రం ఈ వీక్ అర్థమైపోతుంది. నువ్వు అంతేగాని నువ్వు నీ గొయ్యి నువ్వే తీసుకో. సార్ అది ఇంకొక విషయం నాకు అర్థం కాలేదు. గౌరవ్ అడిగాడు నువ్వు నన్ను మూసుకోనలేదా అని. దీనికి దివ్యక్క నేను ఆ మాట అన్నా నా చెప్పు, ఆ మాట అంటే తలుపులు తీయమని ఇప్పుడే వెళ్ళిపోతానని. ఆ బిగ్ బాస్ కైనా సిగ్గు లజ్జా ఉండదు, తలుపు తీయడు. నువ్వు గౌర్ని చాలా క్లియర్గా షటప్ అని అన్నావు కదా. షటప్ అంటే అర్థం ఏంటి? సరే మీ అంత ఇంగ్లీష్ మీడియం నేను చదువుకోలేదు కానీ మాదేదో ప్రాథమిక ఉన్నత విద్యా పాఠశాల. మా బళ్ళో అయితే షటప్ అంటే నోరు మూసుకోమని అర్థం. మీ బళ్ళో మరి ఏం చెప్పారో నాకు తెలియదు. మరి నేను చదువుకు సచ్చినా బాగుండేది, అర్థాలనే తెలిసాయి. షటప్ అంటే మూసుకోమంటాం కాదంట. ఇక రీతు పవనం వీళ్ళు మారరేక, మనమే మారాలి. వాళ్ళు వస్తే మనం టీవీ కట్టేసుకోవాలి. అందుకే తెలివిగా బిగ్ బాస్ కూడా వీళ్ళదో క్లిప్పు పక్కన వాళ్ళదో క్లిప్పు ఒకేసారి పెట్టడం. ఆ గొడవని చూస్తే కరెక్ట్గా టీవీ ఆపేస్తామని కాసేపు రీతు పవన్తో చూపిస్తాడు. తర్వాత తనూజ చూపిస్తుంది. ఈ తనూజ సంజన మీద ఎందుకు అరిచిద్దో తెలీదు. ఈమె రేషన్ మేనేజర్గా ఉంటేనే చాలు లేనిపోయిన గొడవలన్నీ. మరి ఈ సంజనాకి తనూజాకి ఈ గొడవలు కావాలని వస్తాయా? పోనీ ఈ సంజన ఏమో నేను ఆమెతో పెట్టుకోనంటది, ఆమెమో ఈ కాఫీ సాక్రిఫైస్ చేశానంటది. మళ్ళీ తీరా చూస్తే ఏమో పప్పు వేసుకున్నారు, పోపులు లేవని గొడవలు. మొన్నటిదాకా మాదిరి ఉన్నప్పుడు బాగానే ఉందిగా కొంప. ఈ ఇమానుయల్కి కూడా సిగ్గుండదు. ఆ తనూజ అడిగింది తీసుకుంది. అసలు దేనికి తీసుకున్నావు? ఏమి రేషన్ మేనేజర్గా చేయకపోతే ఏం చచ్చిపోతావా? మమ్మల్ని చంపడానికి కాకపోతే. మొత్తానికి ఇప్పుడు భరణి గారి పరిస్థితి ఏంటి? మళ్ళీ వెనక తీసుకొస్తున్నావా లేదా? ఈ బిగ్ బాస్ కూడా నాకు అర్థం కాదు. శ్రీజాని భరణి గారిని పంపించేసి వీళ్ళిద్దరు అన్నావు. వీళ్ళిద్దరిని ఎందుకు తీసుకొచ్చావు? మిగిలిన వాళ్ళు లేరా? ఏం ప్రియాకి ఏమైంది? ఆ మర్యాద మనిషి ఏమయ్యాడు? సరే గుండంగులంటే రాలేదనుకుందాం. ఆ నలుగురిని తీసుకొచ్చి పెట్టాలి కదా. నలుగురిలో గేములు పెడితే బాగుండేది కదా. అసలు ఈరోజు ఎపిసోడ్ గురించి ఏం మాట్లాడబుద్ధి కావట్లేదబ్బా నాకు కూడా. అంత చండాలంగా ఉంది అసలు అది. ఇక మిమ్మల్ని సబ్స్క్రైబ్ అని చేయమని కూడా ఈ ఎపిసోడ్ మీద ఏం అడగాలి? నాకన్నా సిగ్గుండాలి కదా. వద్దులే.